యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 5వ తారీఖులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. మా జీవితాలలో మరొక రోజును మాకు దయచేశారు. కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా మా దినములు నీడవలే గతించిపోతున్నాయి ప్రభువా. అనుదినము మాకు కావలసిన సమస్తమును మీరు దయచేస్తున్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మీరు సెలవిచ్చినటువంటి వాక్య ప్రకారముగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ప్రతి అవసరమును తీర్చి ప్రభువా మాకు కావలసినటువంటివన్నీ సమకూరుస్తూ ఉన్నారు. ఎంతగానో మమ్మల్ని పోషిస్తున్నారు. మా కుటుంబాలకు మీ సంరక్షణ దయచేస్తున్నారు. ఏమిచ్చి మీకు రుణము తీర్చలేమో. బలహీనులుగా ఉన్నప్పుడు స్వస్థపరుస్తున్నారు. అవసరములో ఉన్నప్పుడు మా అవసరమును తీరుస్తూ ఉన్నారు. మనసు బాగోక వేదనతో ఉన్నప్పుడు మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. నా బిడ్డలారా, లేదా నా కుమార్తె, నా కుమారుడా, మీకు తోడుగా ఉన్నాను, ఎందుకు భయపడుతున్నారని మీ యొక్క వాక్యముల చేత మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. దేవా, మీకే వందనాలు. ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ తండ్రి, ఆ ధైర్యము మీ వలన తండ్రి మాకు కలుగుతూ ఉంది ప్రభువా. మీకే వందనాలు. ఈరోజు ప్రభువా, నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయము నీ బిడ్డలకి దయచేయండి. వారి ప్రతి అవసరమును కూడా తీర్చండి. వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. మీ దైవ దీవెనతో నింపి ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి యొక్క సహాయము నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.